హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం డిపార్ట్మెంట్ క్యూ సిరీస్లో 4వ పార్ట్ని తీసుకొచ్చాను. ఇంతకు ముందు 3 పార్టుల్లాగా ఈ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ద ప్యూరిటీ ఆఫ్ వెంజెన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కథ 1961 లో ఓపెన్ అవుతుంది. అప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారనమాట. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే నేను బీచ్ ఒడ్డున కారుతో రెడీగా ఉంటాను, అక్కడికి వచ్చే కలుద్దాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ కోసం బయలుదేరి అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే నిజంగానే తన బాయ్ ఫ్రెండ్ కారుతో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకేముంది, కారులో ఇద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఆ బీచ్ కి వస్తాడు. అందులోనూ ఆ బీచ్ లో ఉన్న కారును చూస్తాడు, కారులో ఉన్న తన కూతురుని చూస్తాడు. ఇంకేముంది, కారు దగ్గరకు వచ్చి హీరోయిన్ ని పిచ్చి కొట్టుడు కొట్టి తనని అక్కడి నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది, అంటే 2018. ప్రెసెంట్ మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరో డిటెక్టివ్, అంతేకాకుండా హీరోకి ఏంటంటే ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ హీరో దగ్గరికి వచ్చి సార్ నాకు ప్రమోషన్ ఇస్తే మాత్రం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానండి వేరే ఊరు అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునని చెప్పేసి అంటాడు. అందులోనే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ నేను వెళ్తానందుకు ఏమన్నా బాధపడుతున్నారని చెప్పేసి అనడంతో అలాంటిది ఏం లేదు, మన ఇద్దరం కలిసి ఎన్నో కేసులు డీల్ చేసాం, ఇక మీద నేను చూసుకుంటాను, ఏం పర్లేదు అని చెప్పేసి అంటంతో నేనేదో నన్ను ఉండమంటారు, నేను లేకపోతే ఉండలేనంటారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇద్దరం కలిసి పని చేస్తున్నామండి అని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఒక ఇద్దరు అమ్మాయిలు చూపిస్తారనమాట. ఆ ఇద్దరు అమ్మాయిలు ఏంటంటే హాస్పిటల్ కి వెళ్తూ ఉంటారు. అందులోనూ ఆ ఇద్దరులో ఒక అమ్మాయి ఏంటంటే అనుకోకుండా గర్భవతి అయిందనమాట. అబార్షన్ చేయించుకోవడానికి ఆ అమ్మాయి హాస్పిటల్ కి వెళ్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరిని ఎవరో ఒక అతను వీడియో తీస్తూ ఉంటాడు. పాపం ఆ విషయం ఆ అమ్మాయిలకి తెలియదు. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం చెప్తారు. అందులోనూ మేము అబార్షన్ చేయించుకుంటున్నట్టు ఎవరికి చెప్పరు కదా అని చెప్పేసి ఆమె అడుగుతుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము చెప్పమని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి అబార్షన్ చేస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళకి ఏంటంటే కొత్తగా ఒక కేసు వస్తుంది అనమాట. ఆ కేసు ఏంటంటే ఒక అపార్ట్మెంట్ లో గోడ పగలు కొట్టినప్పుడు దాని వెనకాల సీక్రెట్ రూమ్ ఒకటి కనిపిస్తుంది. అందులోనూ ఆ సీక్రెట్ రూమ్ లో 3 శవాలు ఉంటాయి. అది కూడా కూర్చొని చనిపోతారనమాట వాళ్ళు. అందులోనూ కూర్చొని అలాగే ఉండిపోతారు. ఎన్ని సంవత్సరాలైందో ఏమో తెలియదు కానీ అలాగే కూర్చొని వాళ్ళ శవాలు కూడా అలాగే అయిపోయి ఉంటాయి అనమాట, అంటే పాడైపోయి ఉంటాయి అనమాట. అక్కడికి మన కథలో హీరో రీచ్ అవుతాడు. రీచ్ అయిన తర్వాత హీరో గ్రహించేది ఏంటంటే మొత్తం 3 శవాలలో ఒక శవానికి మాత్రం మెల్లో ఒక చైన్ లా ఉంటుంది, అంటే తాడికి ఒక చిన్నపాటి తాళం ఉంటుంది అనమాట. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చే గిఫ్ట్ అనమాట. అప్పట్లో అది లవర్స్ ఇచ్చుకునే గిఫ్ట్లు ఇవి. అందులోనూ అక్కడ ఇంకో చైర్ ఉంటుంది. కాకపోతే ఆ చైర్ ఏంటంటే కింద పడిపోయి ఉంటుంది. దాంతో హీరో గెస్ చేసేది ఏంటంటే వీళ్ళ ముగ్గురిని చంపేసి ఆ కిల్లర్ గాడు ఎవడో ఇక్కడ నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ చనిపోయిన 3 శవాలకి శరీర భాగాలు మిస్ అయిపోయి ఉంటాయి. అవి కాస్త ముందరే టేబుల్ మీద గ్లాసు బాక్స్ లో పెట్టేసి ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ అవయవాలు కట్ చేసి అక్కడే పెట్టేసి వాళ్ళని చంపేసి ఉంటారని చెప్పేసి హీరోకి అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ 3 శవాలు బయట ఉన్న వాళ్ళు ఎవరు చూడకూడదని చెప్పేసి చంపేసిన తర్వాత ఇక్కడ గోడ కట్టేసి ఆ కిల్లర్ గాడు వెళ్ళిపోయాడు. అది సంగతి. ఈ గోడ పగలు కొట్టిన తర్వాతే ఆ శవాలు బయటపడ్డాయి. సో దాంతో అసలు ఈ 3 శవాలు ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి శవాలన్నింటినీ ల్యాబ్ పంపిస్తారు. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా 1961 కి. మన కథలో హీరోయిన్ రెడ్ హ్యాండెడ్ గా తన బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయింది కదా. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే తనని లేడీస్ హోమ్ కి పంపిస్తాడనమాట. అక్కడైతే తనంతా మారిపోయి క్రమశిక్షణగా తిరిగి వస్తుందని చెప్పేసి తనని అక్కడ పంపిస్తాడు. అందులో అక్కడ కేవలం లేడీస్ మాత్రమే ఉంటారు. కాకపోతే అది లేడీస్ హోమ్ అని చెప్పడం కన్నా అది ఒక జైలు లాగా అనమాట. అక్కడ ఎవరికి పెద్దగా ఫ్రీడమ్ ఉండదు. ఒక రూల్ పాస్ చేస్తారు, ఆ రూల్ అందరూ ఫాలో చేస్తూ ఉండాలి. అందులోనూ దాని అంతటిని ఒక డాక్టర్ చూసుకుంటాడు. డాక్టర్ ఏంటంటే హీరోయిన్ వచ్చిన వెంటనే ఏంటమ్మా నీకు జీవితంలో ఏం అవ్వాలని చెప్పేసి అడిగితే ఏం లేదంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాడితో జీవితాంతం హ్యాపీగా ఉండాలనుకున్నాను, కాకపోతే మా నాన్నగారిని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే ఆ కోరిక నెరవేరదమ్మా, ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ నేను ఇక్కడి నుంచి నేను పంపించాలి కదా, నీలో మంచి మార్పు వస్తేనే నేను ఖచ్చితంగా నేను పంపిస్తాను, కాబట్టి మార్పు తొందరగా అని చెప్పేసి హీరోయిన్ ని బెదిరిస్తాడు. హీరోయిన్ కూడా అర్థం అవుతుంది ఇది ఖచ్చితంగా తనని ఇక్కడ నుంచి పంపించడు అని చెప్పేసి. అందులోనూ ఆ హోమ్ లో ఒక వార్డెన్ ఉంటుంది అనమాట. ఆవిడకి చెప్తాడు ఈ అమ్మాయిని కొంచెం చూసుకుంటూ ఉండు, అందులోనూ ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఏం తింటుందని చెప్పేసి నాకు మొత్తం డీటెయిల్స్ కావాలని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో ఒక న్యూస్ రిపోర్టర్ ఏంటంటే అపార్ట్మెంట్ లో జరిగిన ఆ హత్యల గురించి చెప్తూ ఉంటుంది అనమాట. ఇలా 3 శవాలు కనిపించాయి గోడ వెనకాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కాకపోతే ఆ న్యూస్ రిపోర్టర్ చెప్తున్న దాన్ని ఎవరో ఒక ముసలావిడ ఏంటంటే ట్యాబ్ లో చూస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ 3 శవాలకి ఈ ముసలావిడికి మొత్తానికి ఏదో కనెక్షన్ ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు ల్యాబ్ పంపించిన ఆ 3 శవాలను చూపిస్తారు. ల్యాబ్ లో మొత్తం టెస్ట్ చేసిన డాక్టర్ ఏమంటుందంటే చూడండి వీళ్ళు చనిపోయి 12 సంవత్సరాలు అవుతుంది.
అయిపోతుంది. అందులోని శరీర భాగాలు చనిపోయిన తర్వాత తీశారో లేకపోతే చంపిన తర్వాత తీశారో అర్థం కావట్లేదు కానీ వీళ్ళకి మాత్రం ఒక మత్తు పదార్థం ఇచ్చి చంపేశారు. బేసికల్ గా తీసుకుంటే మత్తుగా ఉంటుంది కానీ ఓవర్ డోస్ తీసుకుంటే మాత్రం చనిపోతారు. అలా వీళ్ళు ముగ్గురు చనిపోయారు. వీళ్ళల్లో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అని చెప్పేసి అంటంతో హీరో కూడా మొత్తం నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ రిపోర్ట్లు మొత్తం తీసుకెళ్లి తన పై అధికారికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన కూడా మొత్తం చదివి ఓహో ఇలా జరిగిందని చెప్పేసి అంటాడు. కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్ లో సేవలు దొరికాయి కదా, ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అని రెంట్ తీసుకున్న లేడీ ఎవరో కాదు, 1961 లో చూపించిన వార్డెన్ అనమాట. కాకపోతే ఈవిడ ఏంటంటే కంటిన్యూస్ గా ఓనర్ కి రెంట్ పంపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆవిడ ఉంటలా, ఆవిడ ఎక్కడో ఉంటుంది, అదే సంగతి అని చెప్పేసి తెలుస్తుంది. కానీ చనిపోయిన వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అని చెప్పి తెలిసింది కదా, అందులో ఒక అమ్మాయి ఎవరో కాదు 1961 లో ఉన్న మన కథలో హీరోయిన్, అంతేకాకుండా ఒక లాయర్ అనమాట. సో ఇప్పుడు ఇంట్లో అద్దెకుంటున్న ఆ వార్డెన్ లేడీ ఎక్కడికి వెళ్ళిందో వీళ్ళకి తెలియదు. అందులోనూ చనిపోయిన ముగ్గురికి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే లేదు హీరోయిన్ తో పాటు ఇంకొక వ్యక్తి చనిపోయాడు కదా లాయర్, అతను బేసికల్ గా అతను మిస్ అయిపోయాడు అని చెప్పేసి తన భార్య ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది. కాకపోతే మళ్ళీ తన భార్య వచ్చి ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకుంది. నా భర్త వేరే ఆవిడతో వెళ్ళిపోయాడంట, తనతో హ్యాపీగా ఉంటున్నాడంట అని చెప్పేసి కంప్లైంట్ వెనక్కి తీసుకుంది. కాబట్టి మీరు ఆవిడ దగ్గర నుంచి కేసును మొదలు పెట్టనని చెప్పేసి అనడంతో ఇంకేముంది మంచి పాయింట్ దొరికిందని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఆ చనిపోయిన లాయర్ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా హీరోతో ఏమంటుందంటే అవునండి కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ వెనక్కి తీసుకున్నానని చెప్పేసి అంటుంది. అసలు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు వెనక్కి తీసుకున్నారు క్లియర్ గా చెప్తారని చెప్పేసి అంటంతో ఏముందండి సడన్ గా ఒక రోజు నా భర్త మిస్ అయిపోయాడు, దాంతో నాకు భయం వేసింది, అందుకనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కాకపోతే కొన్ని రోజుల తర్వాత నా భర్త దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చిందండి. అందులో నా భర్త ఏం రాశాడంటే నేను ఒక అమ్మాయితో వేరే ఊరు వెళ్ళిపోయాను, నువ్వేం కంగారు పడమాకు, నా కోసం వెతకమాకు, నేను లేకపోతే బతకలేనని చెప్పేసి బాధపడమాకు అని చెప్పేసి అంటంతో నా కోపం వచ్చేసిందండి. ఎందుకంటే ఆడి లేకపోతే నేను ఎందుకు బతకలేనండి, నా బతుకు నేను బహుశా ప్రశాంతంగా అని చెప్పేసి ఇచ్చిన కంప్లైంట్ కూడా రిటర్న్ చేసుకున్నాను. మళ్ళీ వాడి కోసం పోలీసులు ఎతికి వాడిని పట్టుకొని వాడిని తీసుకొచ్చి నా గంట కట్టి ఈ గోళ తిందుకని చెప్పేసి కంప్లైంట్ వెనక్కి తీసుకుని ప్రశాంతంగా బతుకున్నానని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. అవునా అని చెప్పేసి ఆ తర్వాత హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే అవునండి మరి మీకు మీ భర్త లెటర్ పంపించారు కదా, అసలు ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అంటంతో ఆవిడ ఒక అద్దరిపోయే విషయం చెప్తుంది. అదేంటంటే 1961 లో హీరోయిన్ ఏదైతే హోమ్ కి వెళ్ళిందో లేడీస్ హోమ్ కి అక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి నోట్ చేసుకుంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, అది కూడా 1961 కి. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ని వాళ్ళ నాన్న లేడీస్ హోమ్ లో జాయిన్ చేశాడు కదా, ఆ తర్వాత హీరోయిన్ కి ఒక రూమ్ ఇస్తారనమాట. అందులోను హీరోయిన్ తో పాటు రూమ్ లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని మనం రూమ్మేట్ అని పిలుచుకుందాము. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో 3 సేవలలో ఒక సేవం హీరోయిన్ ది, ఇంకొక సేవం లాయర్ ది, మూడో సేవం ఎవరిదని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ లేడీ చెప్తున్నారు అనమాట. ఆవిడ ఎవరో కాదు హీరోయిన్ తో పాటు రూమ్ లో ఉన్న రూమ్మేట్ అనమాట, 1961 లో ఉన్న ఆవిడే. సో వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే 1961 లో ఉన్న హీరోయిన్, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ రూమ్మేట్, ఆ తర్వాత లాయరు, వీళ్ళ ముగ్గురు సేవలకి అందులోను వార్డెన్ ఆంటీకి ఏంటి సంబంధం అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఆలోచించుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది అనమాట. అదేంటంటే లాయర్ వాళ్ళ భార్యకి తను ఒక లెటర్ పంపించాడు కదా, నువ్వు నన్ను వెతకాల్సిన అవసరం లేదు, నేను వేరే అమ్మాయితో వేరే ఊరు వెళ్ళిపోయానని చెప్పేసి ఆ లెటర్ ఏ ఊరు నుంచి వచ్చిందో ఎంక్వైరీ చేస్తారు. అందులో అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేస్తే అదే ఊర్లోనే వార్డెన్ లేడీ ఉంటుందని తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడి నుంచి ఈ అపార్ట్మెంట్ రెంట్ డబ్బులు కడుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ ఉన్న ఒక బ్యాంకు నుంచి. సో దాంతో ఈ వార్డెన్ లేడీ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పి హీరో కొంతమంది పోలీసులు పంపిస్తాడు. కాకపోతే ఈ వార్డెన్ ఆంటీ రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ వార్డెన్ ఆంటీ ఉండదన్నమాట. కానీ ఆపోజిట్ రూమ్ లోనే ముసలి ఆవిడ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఈ 3 సేవలు బయటపడిన తర్వాత ట్యాబ్ లో వీడియో చూస్తుంది కదా, ఆవిడ ఉంటుంది అనమాట అక్కడ. ఆవిడ ఏంటంటే పోలీసులను చూసి మెల్లగా అక్కడ నుంచి జారుకుంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ వార్డెన్ ఆంటీ ఎవరో కాదు, ఈ ముసలావిడే. సో బేసికల్ గా హీరో ఏంటంటే ఒక ఐడియాకి వస్తాడనమాట, అక్కడ ముసలావిడ లేదు సార్ అని చెప్పేసి అంటంతో తానేమనుకుంటాడంటే ఈ రూమ్ కి రెంట్ కడుతూ ఆ ముగ్గురిని చంపేసి ఇక్కడే పడేసి గోడ కట్టేసి తాను ఇక్కడ నుంచి జంప్ అయిపోయింది. బట్ జంప్ అయిపోయిన తర్వాత హీరోయిన్ తరపున గానీ ఆ తర్వాత ఇంకొక లేడీ రూమ్మేట్ ఉంది కదా, ఆ అమ్మాయి తరపున గానీ ఎవరు ఎంక్వైరీ చేయలేదు. కానీ లాయర్ తరపున మాత్రం తన భార్య వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ ముసలావిడ ఏం చేస్తుందంటే నేను ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోయాను, వేరే అమ్మాయితో సుఖంగా ఉంటున్నానని చెప్పేసి ఒక లెటర్ పంపిస్తే తన భార్య కూడా చదువు మరుగుతుందని చెప్పేసి ఆ లెటర్ పంపించింది. అది సంగతి అని చెప్పేసి హీరో ఒక ఐడియాకి వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో తన ఇద్దరు స్టేట్లు కలిసి ఇంతకు ముందు హీరోయిన్ ఏదైతే హోమ్ లో ఉందో అక్కడికి బయలుదేరి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు అనమాట. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మత్తు పదార్థాలు ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి అంటంతో అవునండి దొరుకుతాయి, కేవలం ఆకుల ద్వారానే దొరుకుతాయండి, దీన్ని కొంచెం లిమిట్ గా తీసుకుంటే ఓకేనండి మనకు మత్తు వస్తుంది, కాకపోతే కొంచెం ఎక్కువ డోస్ తీసుకుంటే చనిపోతామని చెప్పేసి అంటంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచే మత్తు పదార్థాలు తయారవుతున్నాయి అని చెప్పేసి ఆ తర్వాత హోమ్ లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ
సెక్యూరిటీ ఏంటంటే మొత్తం చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ అన్నం తింటారు, ఇక్కడ స్నానం చేస్తారు, అందరు ఇక్కడ పడుకుంటారు, అసెంబ్లీ అవుతారని చెప్పేసి ప్రతి ఒక్క గదిని పర్ఫెక్ట్ గా చూపిస్తూ ఉంటాడు. కాకపోతే ఒక గది దగ్గరకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ భయపడతాడు అనమాట. ఎందుకంటే ఎవరైనా ఆడవాళ్ళు తప్పు చేస్తే ఇక్కడ తీసుకొచ్చేసి కాళ్ళు చేతులు కట్టిపడేస్తారండి, వాళ్ళకి కూడు నీళ్లు కూడా ఉండవండి అని చెప్పేసి ఆ రూమ్ చూపిస్తాడు. అది చూసిన తర్వాత హీరోని షాక్ అయిపోతాడు అనమాట. ఏంటి తప్పు చేస్తేనే ఇంత భయంకరమైన శిక్ష ఉంటుందా అని చెప్పేసి. ఆ తర్వాత ప్రతి ఒక్క రూమ్ చూపిస్తూ ఉంటాడు. కానీ సెక్యూరిటీ ఏమంటాడంటే ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు ఈ లేడీస్ హోమ్ ని క్లోజ్ చేశారో అప్పుడు చాలా మంది అమ్మాయిలు ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. వాళ్ళలో చాలా మంది ఇక్కడ ఉన్న డాక్టర్ మీద కేసు పెట్టారు, కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు. కానీ ఒక్క అమ్మాయి కేసు మాత్రం హీరోయిన్ దాకా వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేసు ఎందుకు అయిపోయిందని చెప్పేసి అంటంతో ఏంటి ఇక్కడ ఉన్న డాక్టర్ మీద కేసు పెడితే కేసు హీరోయిన్ దాకా వెళ్ళింది అని చెప్పేసి ఆ కేసు ఏంటో చూడాలని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరో అసిస్టెంట్ ఏంటంటే పేపర్లు మొత్తం తిరిగేస్తారు. తిరిగేసి చూస్తే కేసు పెట్టింది ఎవరో మీద కాదు, అదే హాస్పిటల్లో అంటే మనం 1961 లో ఒక డాక్టర్ చూసాం కదా, ఆ డాక్టర్ మీద 1961 లో ఉన్న ఒక లేడీ కేసు పెట్టింది అనమాట. అది కాస్త హీరోయిన్ దాకా వెళ్ళింది. కాకపోతే ఆ కేసుని వాదించింది ఎవరో కాదు, ప్రెసెంట్ లో చనిపోయిన లాయర్ అనమాట. దాంతో హీరోకి ఏంటంటే కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కాదనమాట ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే 1961 లో డాక్టర్ ని కాపాడిన ఈ లాయర్ ని ఇప్పుడు ఎందుకు చంపారో అర్థం కావట్లేదు. కట్ చేస్తే ఇప్పుడు 1961 లో కొంచెం యంగ్ గా ఉన్న డాక్టర్ ని చూపిస్తారు. ఇప్పుడు మనోడు ఏంటంటే ముసలోడు అయిపోతాడు అనమాట. ఎందుకంటే కథ ప్రెసెంట్ లో జరుగుతుంది కదా. మనోడు ఏంటంటే అందరికి స్పీచ్ ఇస్తూ ఉంటాడు. తను ఒక పెద్ద హాస్పిటల్ బిల్డ్ చేసి తను ఒక గొప్ప పొజిషన్ లో ఉంటాడు. అందులోనూ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏంటంటే పిల్లలు పుట్టేలా చేసి ఒక పెద్ద హాస్పిటల్ పెడతాడు అనమాట. ఆ కంట్రీలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాడు. తాను తన భార్య నిర్వహిస్తారనమాట హాస్పిటల్ ని. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. కానీ ఆ క్రౌడ్ లో సెక్యూరిటీ కూడా కూర్చొని ఉంటాడు. కూర్చొని మొత్తం వీడియో తీస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉంది కదా, లేడీ అసిస్టెంట్, ఆవిడకి ఫోన్ చేసి మీరు గనక పలానా స్పాట్ కి వస్తే మీకు కొన్ని నిజాలు చెప్తానని చెప్పేసి ఆవిడని రమ్మంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి వస్తానని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే వెళ్ళి డైరెక్ట్ గా డాక్టర్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత సార్ మీ తరపున మాట్లాడిన లాయర్ చనిపోయాడు కదా, అసలు ఆ కేసు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు మీకు తెలుసా అని చెప్పేసి అంటంతో తెలుసండి, కాకపోతే చాలా సంవత్సరాలు అయింది కదండి, అందుకని నాకు కొంచెం గుర్తు రావట్లేదు అని చెప్పేసి అంటాడు. అందులోను మరి మీకు సపోర్ట్ చేసిన లాయరు ఆ తర్వాత లేడీస్ హోమ్ లో ఉన్న 2 ఆడపిల్లలు చనిపోయారు కదా, దీని అంతటి కారణం వార్డెన్ అంటారా అని చెప్పేసి అనడంతో ఏమోనండి నాకు తెలియదు, నేను అదంతా వదిలేసి నాకంటూ ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నాను, ఆ లేడీస్ హోమ్ లో ఏం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు దాని గురించి నన్ను అడగమాకండి అని చెప్పేసి అంటంతో హీరోకి ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే ఈ డాక్టర్ మీద డౌట్ వస్తుంది అనమాట. మనోడు చెప్పేది నాకు ఎందుకో నమ్ముద్ది కావట్లేదు అని చెప్పేసి హీరో అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అందులోనూ తన మెల్లో ఉన్న చైన్ చూపిస్తారు. అంటే ఒక తాడికి చిన్న తాళలా ఉంది కదా అది చూపిస్తారు. అందులోనూ ప్రెసెంట్ లో కూడా హీరోయిన్ శవం మెల్లో ఉంది కదా ఆ తాడే ఈతాడు. బేసికల్ గా హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ పెట్టుకోవడం వల్ల తానేంటంటే ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట. ఈ విషయం కాస్త తన రూమ్మేట్ చెప్తుంది. దాంతో రూమ్మేట్ ఏమంటుందంటే చూడు నువ్వు ఇక్కడే ఉంటే ఈ విషయం అందరికి తెలిసిపోతుంది, ఆ తర్వాత నీకు దారుణంగా శిక్షలు వేస్తారు, కాబట్టి నాకు తెలిసిన ఫిషర్ మ్యాన్ ఒక అతను ఉన్నాడు, అతను ద్వారా మన ఇద్దరం తప్పించుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇద్దరు కలిసి నైట్ పూట తప్పించుకొని ఆ ఫిషర్ మ్యాన్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి వాడేమో డబ్బులు డిమాండ్ చేస్తాడు, వీళ్ళ కాడేమో ఉండదు. దాంతో హీరోయిన్ దగ్గరకు వచ్చి నాకు డబ్బులు అవసరం లేదు నువ్వు కావాలని చెప్పేసి ఆ రూమ్మేట్ ని బయటికి నెట్టేసి హీరోయిన్ ని మానభంగం చేయబోతాడు. కాకపోతే హీరోయిన్ కేకలు వేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయం లోపలికి వస్తారు. వచ్చింది ఎవరో కాదు డాక్టర్ ఆ తర్వాత వార్డెన్. సో బేసికల్ గా రూమ్మేట్ ప్లాన్ వేసి వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చింది. అది సంగతి. ఎందుకంటే డాక్టర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి, మరి ముఖ్యంగా హీరోయిన్ తప్పించుకొని పారిపోతున్న అమ్మాయి నేను పట్టించానని చెప్పేసి డాక్టర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి. ఇదంతా చూసిన తర్వాత డాక్టర్ కూడా రూమ్మేట్ ని చాలా మంచి పని చేసావమ్మా, నేను తొందరగా ఇక్కడ నుంచి వదిలేస్తానని చెప్పేసి హీరోయిన్ ని ఈడ్చుకుంటూ లోపల తీసుకెళ్తారు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో హీరో వాళ్ళ అసిస్టెంట్ లేడీకి ఆ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేశాడు కదా పలానా చోట మీట్ అవుదాం అని చెప్పేసి. దాంతో హీరో అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా అసలు వీళ్ళు మంచోళ్ళ కాదా పోలీసులా కాదా అని చెప్పేసి ఒక్కసారి బ్యాక్ చెక్ చేసుకొని జరిగింది మొత్తం చెప్పడం మొదలు పెడతాడు. సార్ ఆ డాక్టర్ ఉన్నాడు కదా ఆడొక పెద్ద దొంగోడు సార్, 1961 నుంచి వాడు ఇప్పుడు ముసలోడు అయిపోయిన దాకా వాడు చేసిన గత్యాలు మామూలుగా లేవు సార్. ఎందుకంటే వాడి దగ్గరికి చాలా మంది గర్భవతులు అయిన తర్వాత అబార్షన్ చేయించుకుందాం అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకి అబార్షన్ చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళకి జీవితాంతం పిల్లలు పుట్టకుండా ఆ గర్భసంచిని కట్ చేసి అవతల పడేస్తాడండి. వీడొక్కడే కాదు వీడిలాగా చాలా మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో. అంతేకాకుండా చాలా మంది పోలీసులు ఏంటంటే వీళ్ళంటోళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. అందులో నా కుటుంబ సభ్యులు ఒక లేడీ కూడా ఇలాగే బాధపడింది. మరీ ముఖ్యంగా వాడి వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కళ్ళ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రీసెంట్ గా కూడా ఒక అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళింది వాడి హాస్పిటల్ అని చెప్పేసి తాను తీసిన వీడియోని చూపిస్తాడు. ఆ వీడియో ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్ళారు కదా హాస్పిటల్ కి అబార్షన్ చేయించుకోవడానికి, వాళ్ళిద్దరిని వీడియో తీసింది ఎవరో కాదు సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఆ వీడియో చూపించిన తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్
మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అబార్షన్ చేసుకున్న అమ్మాయి ఎవరో తనకు తెలుసు అనమాట, తన పక్కింటి అమ్మాయి. దాంతో ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ అంటాడు. వెంటనే హీరో ఏమంటాడంటే, సరే మేము అమ్మాయి దగ్గరికి వెళ్తాము, నీ కాంటాక్ట్ నెంబర్ మా అసిస్టెంట్ దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడైనా అవసరం వస్తే నీకు కాల్ చేస్తామని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి అక్కడ నుంచి బయలుదేరతారు ఆ అమ్మాయి దగ్గరికి. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం అమ్మాయి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా నేను రోజు చూస్తూ ఉంటాను, నువ్వు మీ నాన్నకి తెలియకుండా గర్భవతి అయ్యావంట, ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళావంట, అబార్షన్ చేయించుకున్నావంట, కాబట్టి నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పను, నువ్వేం కంగారు పడ మాకు, కాకపోతే నీకు నేను ఇంకో టెస్ట్ చేపిస్తాను, ఆ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా మొదట నేను రానని చెప్పి అంటుంది. కానీ తర్వాత పోలీస్ కదా ఇతను కూడా ఎంత కదా డిటెక్టివ్ కదా, అందుకని సైలెంట్ గా వస్తుంది. వచ్చిన తర్వాత డాక్టర్ చెక్ చేస్తే ఈ అమ్మాయికి అబార్షన్ చేశారు, అంతేకాకుండా ఈ అమ్మాయి కడుపులో ఉన్న గర్భాన్ని కూడా తీసి అవతల పడేశారు. సో ఈ అమ్మాయికి భవిష్యత్తులో పిల్లలు పుట్టరని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి గుండె పగిలి ఏడుస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా జీవితంలో పిల్లలు పుట్టరు అంటే ఎవరికైనా బాధకుంటుంది కదా, అది తలుచుకుని అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. వెంటనే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, సరే ఇదంతా పక్కన పెట్టమ్మా, నీకు అబార్షన్ చేసిన డాక్టర్ ఎవరని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఫస్ట్ పేరు చెప్పడానికి భయపడుతూ ఉంటుంది. కాకపోతే తన జీవితాన్ని నాశనం చేసిన ఆ డాక్టర్ పేరు చెప్పాలని చెప్పేసి ఆ డాక్టర్ పేరు చెప్తుంది. అతను ఎవరో కాదు, 1961లో ఆ హోమ్ కి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ అనమాట. అతనే అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చేస్తూ ఉన్నాడు, అది సంగతి. సో దాంతో వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది సెక్యూరిటీ గార్డు చెప్పింది కరెక్టే అని చెప్పేసి. ఆ తర్వాత ఆమె కూడా ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి లాయర్ వాళ్ళ భార్య ఉంది కదా ఆవిడ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఎందుకు వెళ్ళారంటే, ఇంతకు ముందు సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పాడు, ఈ డాక్టర్ తో పాటు చాలా మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో, వాళ్ళందరూ ఎవరైతే గర్భవతులై హాస్పిటల్కి వస్తారో అందరికి ఇలాగే చేస్తూ ఉన్నారు, అందులో మా కుటుంబ సభ్యురాలు కూడా ఇబ్బంది పడిందని చెప్పి అన్నాడు కదా. సో ఈ లాయర్ చాలా మంది తరపున వాదించుంటాడు. ఎందుకంటే హోమ్ నుంచి చాలా మంది బయటకు వచ్చిన తర్వాత చాలా మంది కేసులు పెట్టారని చెప్పి అన్నారు కదా, ఆ కేసులన్నీ నాకు తెలిసినంత వరకు ఈ లాయర్ వాదించుంటాడని చెప్పేసి డైరెక్ట్ గా వచ్చారనమాట. వచ్చిన తర్వాత తన భార్యని అడుగుతారు, మీ భర్త ఎవరెవరు కేసులు వాదించడం మీకేం తెలుసామా అని చెప్పి అడిగితే, నాకు ఏం తెలియదండి, కాకపోతే నా భర్త వాదించిన ప్రతి ఒక్క కేసు ఫైల్ కింద బేస్మెంట్ లో పెడతాడండి, కావాలంటే వెతుక్కొని తీసుకోండి అని చెప్పేసి అనడంతో వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి కిందకి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు. ఇంకోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ లేడీని చూపిస్తారు. ఆవిడని ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ ఒక చోటకి రమ్మంటాడు అనమాట, తను ఉండే ప్లేస్ కి రమ్మంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళి చూస్తే సెక్యూరిటీ గార్డ్ ని ఎవరో చంపేసి ఉంటారు. దాంతో ఈ అమ్మాయి ఏంటంటే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ సెక్యూరిటీ గార్డ్ ని చంపిన వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయి మీద అటాక్ చేస్తాడు. ఎందుకంటే వాడు అక్కడే దాక్కొని ఉంటాడు. కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందంటే ఎలాగోలా వాడిని కొట్టేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే లాయర్ వాళ్ళ భార్య ఇంట్లో కొన్ని ఫైల్స్ తీసుకుని అక్కడ నుంచి కార్ లో బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు హీరో ఏం చేస్తాడంటే కేసు ఫైల్ చదువుతూ ఉంటాడు అనమాట. అసలు ఎవరు డాక్టర్ మీద కేసు పెట్టారు, అందులోను తన మీద ఆల్మోస్ట్ కేసు హియరింగ్ దాకా వచ్చింది కదా, అక్కడ దాకా తీసుకొచ్చిన అమ్మాయి ఎవరని చెప్పేసి చూస్తే ఆ పేరు చూసి హీరో షాక్ అయిపోతాడు. కాకపోతే సడన్ గా వీళ్ళ కారు పక్కన ఇంకో బైక్ వచ్చేసి అందులో పెట్రోల్ బాంబ్ తీసుకొచ్చేసి వీళ్ళ కారు మీద వేస్తారు. దాంతో కారు మొత్తం తగలబడిపోతూ ఉంటుంది. దాంతో ఆ కారుకు ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కాకపోతే హీరోకి ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏం కాదు, కానీ బైక్ మీద వచ్చిన వాళ్ళు ఏంటంటే గన్ను తీసుకొని హీరోని వాళ్ళ అసిస్టెంట్ ని కాల్చి చంపేద్దామని చెప్పేసి వస్తూ ఉంటారు. కాకపోతే హీరో దగ్గర గన్ను ఉండటం వల్ల తాను కాలుస్తాడు. కాలటం వల్ల అతనికి ఏంటంటే భుజానికి బుల్లెట్ తగులుతుంది. ఆ గన్ను చూసి వాళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళ దగ్గర గన్నులు నేను చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. ఆ తర్వాత హీరో అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడ నుంచి బయటకు వస్తారు. మరి ముఖ్యంగా కారులో ఉన్న కేసు ఫైల్ తీసుకొని బయటకు వచ్చిన మరుక్షణం ఆ కారు పేలిపోతుంది. సో మొత్తానికి మన కథలో హీరోకి ఏంటంటే ఆ కేసు ఫైల్లో ఒక భయంకరమైన విషయం ఏదో తెలిసింది, కాకపోతే బయటకు చెప్పట్లేదు, అది సంగతి. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఆ డాక్టర్ ఏంటి హీరోయిన్ పట్టుకున్నాడు కదా, అందులోని ఇప్పుడు హీరోయిన్ గర్భవతి అన్న సంగతి తన రూమ్ ఏంటో ఆ డాక్టర్ చెప్తుంది. ఇంకేముంది, ఆ డాక్టర్ ఆ తర్వాత వార్డెన్ ఇద్దరు కలిసి హీరోయిన్ కి అబార్షన్ చేస్తారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోకి వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేస్తుంది అనమాట, లేడీ అసిస్టెంట్. తను ఎక్కడ ఉందో తర్వాత సెక్యూరిటీ ఏమైపోయి మొత్తం చెప్తుంది. వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఆ తర్వాత అక్కడికి పై అధికారి కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ గురించి తన పై అధికారికి మొత్తం చెప్పేస్తాడు. తనని అరెస్ట్ చేయాలండి అని చెప్పేసి అనడంతో, చూడు అతను అరెస్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే అతను అరెస్ట్ చేయాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి, మరీ ముఖ్యంగా అతను ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద స్థానంలో ఉన్నాడు, కాబట్టి ఎవిడెన్స్ కావాలని చెప్పేసి అనడంతో హీరో ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఎవరో ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి, సార్ మీరు ఒక ఆవిడని వెతకమని చెప్పారు కదా, ఆవిడ ఎక్కడుందో తెలిసిపోయిందని చెప్పేసి ఆవిడ అడ్రస్ చెప్తాడు. ఆవిడ ఇప్పుడు బస్సులో వెళ్తుందని చెప్పేసి అనడంతో హీరో ఏం చేస్తాడంటే తన అసిస్టెంట్ కి చెప్తాడనమాట, నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, నువ్వు ఎక్కడే ఉండని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి కోపం వస్తుంది అనమాట. అదేంటండి ప్రతిదాన్ని నన్ను తీసుకెళ్తారు, ఇప్పుడు మాత్రం మీరు ఒక్కళ్ళే వెళ్తా అంటున్నారని చెప్పేసి హీరో మీద తన అసిస్టెంట్ కోపడతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ కి ఆ డాక్టర్ ఏం చేశాడు, అబార్షన్ చేశాడు కదా, సో తనకేంటంటే డాక్టర్ మీద కోపం వచ్చేస్తుంది అనమాట.
అందులోనూ హీరోయిన్ తీసుకెళ్లి ఒక సీక్రెట్ రూమ్ లో పడేస్తారు. ఎందుకంటే తను తప్పించుకొని పారిపోదాం అని చెప్పి ట్రై చేసింది కదా. అలా 2 రోజులు గడిచిన తర్వాత సడన్ గా ఆ లేడీస్ హోమ్ ని మూసేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఉత్తర్వు జారీ చేస్తారు. దాంతో హోమ్ లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఏంటంటే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి హ్యాపీగా ఎగుతూ గెంతులేస్తూ ఉంటారు. కానీ మన కథలో హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా డాక్టర్ మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోకి ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు కదా, ఇన్ఫార్మర్, మీరు వెతుకుతున్న ఆవిడ ఇక్కడే ఉంది, అందులో ఇప్పుడు ఆవిడ బస్సులో ఉందని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ వార్డెన్ లేడీ దిగుతుంది అనమాట బస్సులోంచి. కాకపోతే హీరో ఏంటంటే ఆవిడని హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తాడు. దాంతో ఆవిడ స్టన్ అయిపోతుంది. చూస్తున్న మనకు కూడా ఏం అర్థం కాదనమాట. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హీరో లాయర్ వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళినప్పుడు బేస్మెంట్ లో కేసు ఫైల్స్ మొత్తం తీశాడు కదా, అందులో ఒక ఫైల్ హీరోకి తగులుతుంది. అంతేకాకుండా డాక్టర్ మీద కేసు పెట్టింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అలాంటప్పుడు హీరోయిన్ ఎలా చచ్చిపోతుంది? ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది ఎవరు? హీరోయిన్. అందులోనూ ఎవరు చచ్చిపోతారు? వార్డెన్ కదా. మరి అలాంటిది వార్డెన్ కాకుండా హీరోయిన్ ఎలా చచ్చిపోయిందని చెప్పేసి హీరో బాగా ఆలోచించి వెతకమని చెప్తే ఇప్పుడు ఈవిడ కనిపిస్తుంది. అందులో ఇక్కడ మాస్టర్ బ్లాస్టర్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు కనిపించిన ఆవిడ వార్డెన్ కాదు, ఆవిడే మన కథలో హీరోయిన్. హీరోయిన్ ఏంటంటే ఆ వార్డెన్ ఐడెంటిటీలో బతుకుతూ తానే చనిపోయినట్టు క్రియేట్ చేసింది అనమాట. అది సంగతి. ఎందుకు ఇలా చేసావని చెప్పేసి హీరో అడిగితే హీరో మొహం మీద పెప్పర్ స్ప్రే కొట్టి ఆవిడ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. అంటే హీరోయిన్ పారిపోతుంది. హీరోయిన్ వెనకాల హీరో పడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే తన ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది కదా, గర్భాన్ని కోల్పోయింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఆ అమ్మాయి ఉండదు. ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళింది మీ ఫ్రెండ్ అని చెప్పి అడిగితే హాస్పిటల్కి వెళ్ళింది, డాక్టర్ని అడుగుతానని చెప్పేసి అందని చెప్పేసి అనడంతో సరేలే అని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా హాస్పిటల్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వచ్చిందని చెప్పేసి డాక్టర్ని అడుగుతాడు. ఫస్ట్ డాక్టర్ ఏమంటాడంటే ఎవరా అమ్మాయి నాకు తెలియదు అని చెప్పి అంటాడు. నువ్వు నీ ఎదవేషాలు ఆపని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ కొంచెం వాయిస్ రేస్ చేయడంతో అతను కూడా భయం వేసి వచ్చింది కాకపోతే వెంటనే వెళ్ళిపోయిందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే లేడీ అసిస్టెంట్ కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మొబైల్ నెంబర్ ఇచ్చి ఈ అమ్మాయి మొబైల్ నెంబర్ ఏ సిగ్నల్ లో ఉందో చెప్పని చెప్పి అంటంతో మొత్తం చెక్ చేసి ఆ అమ్మాయి హాస్పిటల్ ఉందని చెప్పేసి అంటుంది. ఇంకేముంది హీరో వాళ్ళ అసిస్టెంట్ కి అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఇంకా హాస్పిటల్ ఉందని చెప్పేసి మళ్ళీ ఎవరికి తెలియకుండా హాస్పిటల్లోకి ఎంట్రీ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ ముసలావిని ఎలాగోలా పట్టేసుకుంటాడు. అంటే హీరోయిన్ పట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తూ ఉంటుంది అనమాట. చూడు ఆ వార్డెను, ఆ తర్వాత డాక్టర్, నా రూమ్మేట్, లాయరు, వీళ్ళ నలుగురు నా జీవితాన్ని నాశనం చేశారు. అందరూ హోమ్ లోంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు నా గర్భాన్ని తీసేశారు. అంతేకాకుండా నాకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశాన్ని కూడా కోల్పోయేలా చేశారు. అందుకనే వాళ్ళ మీద పగ తీర్చుకున్నాను. మరీ ముఖ్యంగా వార్డెన్ తో 6 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే ఆ వార్డెన్ నన్ను నమ్మింది. ఆ నమ్మిన తర్వాత అందరం ఒకసారి పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అన్నాను. అందుకనే అందరినీ పార్టీకి పిలిచింది. కాకపోతే ఆ పార్టీకి మాత్రం డాక్టర్ రాలేదు. అందుకనే రూమ్మేట్ ని, ఆ తర్వాత లాయర్ ని, ఆ తర్వాత వార్డెన్ ని చంపేశాను. కానీ నేను మాత్రం అక్కడ చనిపోయినట్టు క్రియేట్ చేయాలని చెప్పేసి వార్డెన్ కి నా చైను, ఆ తర్వాత నా సామాన్లన్నీ అక్కడ పెట్టాను. నేను మాత్రం వార్డెన్ ప్లేస్ లో ప్రశాంతంగా బయట బతికేస్తూ ఉన్నాను. అది జరిగిందని చెప్పేసి హీరో ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. చూడు నీ కుటుంబ సభ్యుల్లో కూడా ఎవడని ఇలాగొచ్చేసి గర్భాన్ని తీసేసి ఇక జీవితంలో పిల్లలు పుట్టే అవకాశాన్ని తీసేస్తే నువ్వేం చేస్తావు? నేను చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు అనమాట. అందులోనూ హీరోకి హీరోయిన్ డ్రింక్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ డ్రింక్ లో మత్తు పదార్థాన్ని కలుపుతుంది. అంటే ఆ ఆకులను కలుపుతుంది అనమాట. హీరోకి ఏంటంటే లైట్ గా మైకం వస్తూ ఉంటుంది. చంపడానికి కాదు కానీ దాని ఏంటంటే తాగాలని చెప్పేసి అలా ఇచ్చింది అనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే మీరు ఇక్కడ ఉన్నారు సంగతి ఎవరికి చెప్పను, అందులోనూ ఈ హత్యలని చేసింది మీరే సంగతి ఎవరికి చెప్పను, కానీ ఆ డాక్టర్ మీద పగ మాత్రం నేను తీర్చుకుంటాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి సైలెంట్ గా లెగిసి వెళ్ళిపోతూ ఉంటుంది. అందులోనూ హీరోకి ఏంటంటే 1961 లో హీరోయిన్ లా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మన కథలో హీరోకి అయితే లైట్ గా మైకం వస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన లేడీ అసిస్టెంట్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మీ అసిస్టెంట్ హాస్పిటల్ కి వెళ్ళాడండి, ఆ తర్వాత ఫోన్ కలవట్లేదు ఏమైందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ చూపిస్తారు. తానేంటంటే హాస్పిటల్ మొత్తం వెతుకుతున్నప్పుడు సడన్ గా అక్కడ ఒక పోలీస్ వస్తాడు అనమాట. మీరేంటండి ఇక్కడ ఉన్నారు, మీ బాస్ రమ్మంటున్నారని చెప్పేసి అంటంతో లేదు ఒక్క రూమ్ చెక్ చేసి వస్తానని చెప్పేసి ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ తన పక్కింటి అమ్మాయి ఉంటుంది అనమాట. అందులోనూ అక్కడికి ఆ డాక్టర్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకుంటావు అని చెప్పేసి అంటంతో గన్ను గురి పెడతాడు. కాకపోతే పక్కనే ఉన్న పోలీస్ గార్డు మాత్రం ఈ డాక్టర్ మనిషి అనమాట. హీరో వాళ్ళ అసిస్టెంట్ ని కాల్ చేస్తాడు. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే చూసావా ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా, ఈ అమ్మాయి శవం కనిపించదు, అందులోనూ నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా, నీ నుంచి నన్ను కాపాడటానికి ఈ పోలీస్ అతను నిన్ను కలిసి చంపేశాడు, అది జరుగుతుందని చెప్పేసి నీ సంగతి తర్వాత చూస్తా గానీ ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటంతో ఆ పోలీసు ఆ తర్వాత అక్కడ ఉన్న లేడీ ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారనమాట. తీసుకెళ్లి పడుకోబెడితే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే బండి
ఫ్రెండ్ కోసం వెళ్తుంది. ఈ పోలీస్ ఏంటంటే ఎవరైనా వస్తున్నారు లేదని చెప్పేసి చూడడానికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో ఈ అమ్మాయికి మెలకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో ఏంటంటే హాస్పిటల్లోకి ఎంట్రీ ఇస్తాడు. అందులోను ఇంతకు ముందు హీరో వాళ్ళ అసిస్టెంట్ ని మోసం చేసిన ఆ పోలీస్ వచ్చేసి, సరే ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు, లోపలికి రండి, మీ అసిస్టెంట్ ఏంటంటే బాబు లోపల గోలగోల చేస్తున్నాడని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వస్తుంది. ఎందుకంటే హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కారులో వెళ్తేప్పుడు వీళ్ళిద్దరిని ఇంకో ఇద్దరు అటాక్ చేశారు కదా, అందులో ఒకరిని హీరో గన్నుతో కాల్చాడు కదా చేతి మీద, అదే విధంగా వీడికి చేతి మీద గాయం ఉంటుంది, ఆ చేతికి రక్తం కారుతూ ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడే వాళ్ళని అటాక్ చేశాడని చెప్పేసి వెంటనే వాడిని పట్టుకుని పిచ్చగొట్టుడు కొట్టి పైనుంచి కిందకి నెట్టేస్తాడు. దాంతో వాడు కింద పడి అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. తనకేంటంటే బుల్లెట్ దగ్గర అక్కడే పడిపోయాడు కదా, అందులోను తనకేంటంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవాలని చెప్పేసి అక్కడే ఉన్న డాక్టర్ ఏం చేస్తారంటే తనకి ఒక ఇంజెక్షన్ ఇస్తాడనమాట. కరెక్ట్ గా అదే సమయంలో పక్కింటి అమ్మాయి వచ్చేసి డాక్టర్ ని బలంగా కొడుతుంది. దాంతో మనోడు పక్కన పడిపోతాడు. ఆ తర్వాత హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ ఏంటంటే పాపం అసిస్టెంట్ ని చంపైపోతుంటే తను వచ్చేసి తనని గట్టిగా కొడతాడు. దాంతో తను పక్కన పడిపోతాడు. ఆ తర్వాత అసిస్టెంట్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఎలాగోలా బుల్లెట్ తీస్తారు, కాకపోతే ఇంజెక్షన్ చేశాడు కదా, అందుకని తనకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తుంటాడు అనమాట. ఎందుకంటే తన అసిస్టెంట్ కి ఏం కాకూడదు అని చెప్పేసి. అలా 2 రోజులు గడిచిన తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే అవుట్ ఆఫ్ డేంజర్ అనమాట, తనకేం కాదు. ఆ తర్వాత ఇప్పుడు అసిస్టెంట్ వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే డైరెక్ట్ గా పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, డాక్టర్ ఇలా చేశాడని చెప్పేసి. అందులోను ఇంతకు ముందు కూడా చాలా చేశాడు, తన వల్ల చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం అయిపోయాయి. ఇంకా ముఖ్యంగా పేద లేకపోతే మధ్యరికంలో ఉన్న అమ్మాయిలందరినీ టార్గెట్ చేసి ఎవరైతే గర్భం వచ్చిందని చెప్పేసి అబార్షన్ కోసం వస్తారో వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ తీసేసి వాళ్ళకి అసలు జీవితంలో పిల్లలు పుట్టకుండా ఒక పెద్ద మాఫియాని రన్ చేస్తున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి స్ట్రాంగ్ గా కంప్లైంట్ ఇస్తుంది అనమాట. దాంతో వాళ్ళు ఆ డాక్టర్ ని అరెస్ట్ చేసేస్తారు. ఇదంతా న్యూస్ లో చెప్తూ ఉంటారు. మళ్ళీ మన కథలో హీరోయిన్ చూపిస్తారు, అంటే ముసలావిడైన తర్వాత హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే ట్యాబ్ లో చూసి ఎంతగానో ఆనందపడుతుంది. మొత్తానికి తనకు అన్యాయం చేసిన వాడు చివరికి జైలుకి వెళ్తున్నాడని చెప్పేసి తను నవ్వుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏంటంటే తన అసిస్టెంట్ కి అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈసారి మాత్రం కొంచెం బాధపడుతూ, నువ్వు లేకపోతే నేను కేసులు ఎలా డీల్ చేస్తాను రా, అవును నువ్వు నా పక్కన లేకపోతే నేను ఎలా ఉండగలనని చెప్పి అనుకున్నావు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, నా గుండెల్లో బుల్లెట్ దిగిన దానికన్నా నువ్వు చెప్పే మాటలు కొంచెం స్ట్రాంగ్ గా తగులుతున్నాయి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పేసి అంటంతో హీరో నవ్వుతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా నవ్వుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ లేడీ అసిస్టెంట్ అక్కడికి వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ డిశ్చార్జ్ అయిపోతాడు. సో మళ్ళీ వాళ్ళ ముగ్గురు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు కూర్చుంటారు. ఇంకోవైపు మన కథలో హీరో ఏంటంటే ఈసారి చాలా మంది అమ్మాయిలకి అన్యాయం చేసిన ఆ డాక్టర్ గారిని జైలుకి పంపించామని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తన అసిస్టెంట్లు మాత్రం వేరే పనిలో బిజీగా ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పెంచేసి పెట్టాను. అది కూడా డిపార్ట్మెంట్ క్యూ కి సంబంధించిన వీడియోసే, వాటిని కూడా చూసేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.